కృష్ణుడు తన వారి ఎడల చూపిన కారుణ్యాన్ని మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ అర్జునుడు అన్నగారితో ఇలా అంటున్నాడు. ద్రౌపది నిండు సభలో పొందిన పరాభవాన్ని, దానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రతిక్రియను ఈ పద్యంలో స్మరిస్తున్నాడు ఆ మహాత్ముడు. వైరుల్ కట్టిన పుట్టముల్ విడువగా వారింప నా వల్లభుల్ రారీ వేళ ఉపేక్ష సేయదగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణాంచు సభలో లీనాంగియై కుయ్యిడన్ కారుణ్యంబున భూరి వస్త్ర కలితంగా చేయడే ద్రౌపది. పగవారు పరమనీచులు, నీతిమాలినవారు, గొప్ప కులంలో పుట్టి గొప్పవారిని చేపట్టిన పరమ పవిత్ర అయిన పాంచాలిని నిండు సభలో బట్టలను ఊడదీయడం ద్వారా అవమానించడానికి ప్రయత్నించారు. అన్నా, కృష్ణ, నా భర్తలు ఈ నీచమైన పనిని నిలవరించడానికి రాకున్నారు. నీవు కూడా ఉపేక్ష చేస్తే ఎలా? రావయ్యా, ఈ ఘోరకృత్యాన్ని ఆపవయ్యా, నన్ను రక్షింపగలవారు ఇంకెవరూ లేరు కదయ్యా అంటూ సభలో మొరపెట్టుకున్న ద్రౌపదికి అంతటా అన్నిటా అన్ని కాలాలలో ఉండే స్వామి పెద్ద ఎత్తున వస్త్రాలను ఇచ్చి కాపాడాడు కదయ్యా.